హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మన 4వ స్కందం 7వ అధ్యాయంలో ఉన్నాము. ఇంచుమించుగా ఈరోజు చివరి భాగంలో ఉంటాము. సో నిన్నటి క్లాస్ నేను అర్ధాంతరంగా ఆగిపోయింది. సో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల కాబట్టి నిన్నటి సెషన్ నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ రోజు పూర్తిగా కంప్లీట్ చేసేస్తాం. సో 28వ అధ్యాయంలో మనం పురంజనుడి యొక్క మృత్యువు చూసుకున్నాము. అంటే మన మృత్యువు ఎలా ఉండబోతుంది ఈ 9 ద్వారాల నగరంలో. సో మనం ఆ 5 పడగల పాముతో, అంటే సర్పం అంటే మన ప్రాణం, అవి ఉన్నంత వరకు మనం ఏ విధంగా మనం జీవితాన్ని గడుపుతున్నాం. అదే గాని అదే గాని మనం గాని ముసల్తనం, ఎస్పెషల్గా చండవేగ అనేటువంటి కాలంతో పాటు కాలకన్య అనే ముసల్తనము, తర్వాత భయ అనేటువంటి అనేకమైనటువంటి నొప్పులు, ప్రజ్వర ప్రజ్వర అనేటువంటి అనేక పరిస్థితులు, ముసల్తనంలో ఆ నొప్పులు వచ్చినప్పుడు మనం పడే అనేక ఇబ్బందులు, ఉదాహరణకి శరీరంలో వచ్చే మార్పులు, ప్రజ్వర. సో ఇవన్నీ ఒకసారి అటాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా పురంజనుడు తను చూస్తూ చూస్తూ ఉన్నప్పుడే మొత్తం చెల్లాచెదురైపోయింది నగరం అంతా కూడా. ఎంత ప్రయత్నించినా సరే కాలకన్య అంటే ముసల్తనాన్ని ప్రతిఘటించాలని ప్రయత్నించాలి, ముసల్తనాన్ని మనం ఏమీ చేయలేము. మనం ఎన్ని రకాలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏం చేసినా కూడా కాలకన్య ప్రభావాన్ని మనం దాని యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకోలేము మనం. అయితే తనకి ఆ నగరం నుంచి పోవాలని ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తన బలవంతంగా ఈ నగరం నుంచి బయటికి పంపించాలని బయటికి పంపించబడతాడు. ఈ శరీరం నుంచి మనకు బలవంతంగా బయట పంపించబడతాం మనం. అయితే ప్రాణవాయువు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ క్రమంలో మనకి మన కుటుంబాన్ని చూసినప్పుడు మనకి ఎంతో ఆవేదన ఉంటుంది. ఎందుకంటే మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. గొంతులో నుంచి మాట రాదు, గట్టిగా ఏడుస్తాము, పాత జ్ఞాపకాలన్నీ మనకు గుర్తొస్తాయి. వీళ్ళు ఎలా వాళ్ళు పోషించబడతారు, ఎవరు చూసుకుంటారు వీళ్ళని. సో ఇవన్నీ మనకి ఓకేనా, తెలియకుండా చాలా క్షోభకు గురవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు నా బిడ్డలు ఎవరి మీద ఆధారపడతారు, వాళ్ళని నడి సముద్రాన్ని వదిలేసినట్టు అయిపోదా నా పరిస్థితి. అయితే ఏం చేసినా ఎన్ని రకాలుగా మనం ఆ సమయంలో మనం ప్రయత్నించినా కూడా ఆ, బలవంతంగా ఆ యావన రాజు అంటే భయ తన సైనికులతో కంప్లీట్గా మనల్ని బలవంతంగానే లాక్కొని వెళ్ళిపోతాడు. అయితే ఎలాంటి ఒక పరిస్థితి అంటే జంతువు లాక్కు వెళ్ళినట్టుగా ఆత్మని ఈ శరీరం నుంచి వాళ్ళు లాక్కు వెళ్ళిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మనకి యమభటులు లాంటి వాళ్ళు, యమరాజు యమభటులు లాంటి వాళ్ళు. అయితే ఇవన్నీ కూడా అనుభవిస్తూ అనుభవిస్తూ ఎంతో కాలంగా అన్ని రకాల కార్యాలు చేశాడు. కానీ కాలం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. బుద్ధిని కోల్పోయాము. అనేకమైనటువంటి కార్యాల్లో మనం నిమగ్నమై అప్పుడు మనకి ఏం గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు దాని యొక్క పరిణామాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా బాధలు కష్టాలు అనుభవిస్తూ అంధకారంలో ఉండిపోయాడు అంటే మనం చెప్పినట్టుగా అతని మన శరీరం వదిలిన తర్వాత అనేక లోకాలు తిరిగి తిరిగి అనేక జంతువుల జన్మలు ఎత్తి 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 అనేక లోకాలు బ్రహ్మాండాలు తిరిగి మళ్ళీ పురంజనుడు ఒక యువరాణి లాగా మళ్ళీ పుడుతున్నాడు. సో యువరాణిగా పుట్టినప్పుడు ఆమె పేరు వైదర్భి. సో మలయధ్వజ అనేటువంటి
ఆ, రాజుతో పెళ్లి జరుగుతుంది. సో ఆ రాజు భక్తుల యొక్క సాంగత్యానికి ప్రతినిధిగా, లేదా ఆయనకి ప్రతీకగా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఒక కుమార్తె, 7 మంది పుత్రులు పుడుతున్నారు. సో పుత్రిక వచ్చి కృష్ణుడు, 7 మంది పుత్రులు వచ్చేసి శ్రవణం, కీర్తనం, స్మరణం. ఎక్సెప్ట్ లాస్ట్ సఖ్యం, ఆత్మ విధానం కాకుండా మిగతా 7 విధి విధానాలు, భక్తి యొక్క ఆ, భక్తులు ఎదగడానికి మనకు కావాల్సినటువంటి 9 విధుల్లో 7 విధులు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ పుత్రులు, పుత్రికలు, అంటే వాళ్ళ సంతానం, పుత్రుల యొక్క సంతానం చాలా మంది పెరుగుతూ వెళ్ళారు. ఓకేనా? ఆ తర్వాత కుమార్తె కృష్ణుడు ఆ మనసుతో, ఎలాంటి మనసు అయితే కృష్ణుడి మీద నిమగ్నం చేసినప్పుడు, అంటే అగస్త్య మునితో పెళ్లి జరిగింది. ధృతాచ్యుత అనేటువంటి అనాసక్తి పెరిగింది, భౌతిక ప్రపంచంపై అనాసక్తి పెరిగింది. మనసుని కృష్ణుడి మీద పెడితే అనాసక్తి వస్తుంది. ఇద్మావాహ అంటే గురువు తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, తనకు పుత్రుడు, తనకు ఆ ధృతాచ్యుతకి పుట్టిన పుత్రుడు ఇద్మావాహ గురువు శరణాగతికి జన్మించాడు. అంటే గురువుకు శరణాగతి తీసుకోవాలి. సో అదే ఎప్పుడైతే గురువుకు శరణాగతి తీసుకున్నావు, ప్రపంచం అంతా, సంతానం అంతా నిండిపోయింది, అంత అయిపోయింది, ఇప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి. సో మలయధ్వజ మరియు వైదర్భి ఇప్పుడు వానప్రస్థంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే వానప్రస్థం ప్రవేశించినప్పుడు ఏమవుతుంది, భర్త గురువు అవుతున్నాడు, భార్య శిష్యురాలు అవుతుంది. అయితే ఆ ఆమె భర్త అడుగుజాడల్లో ఏది చేయమంటే అది చేస్తుంది. ఇల్లును వదిలేయంటే ఇల్లును వదిలేస్తారు, పిల్లల్ని వదిలేయంటే పిల్లల్ని వదిలేస్తారు. అలాంటి ఒక స్థిరత్వం, అలాంటి ఒక చైతన్యంలో ఉన్నారన్నమాట. అసలు వాళ్ళు నదిలో స్నానం చేశారు. ఆ, తపస్సుల ద్వారా కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు అన్నిటి నుంచి వాళ్ళు బయటపడతారు. ఇంద్రియాలను నియంత్రించుకున్నారు. మనసును భగవంతుడిపై నిమగ్నం చేయగలిగాడు. ఒకే ప్రదేశంలో అనేకమైనటువంటి సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయడం వల్ల వాళ్ళు వాసుదేవుడిపై రతిని పెంచుకున్నారు. ఓకే. ఆ తర్వాత పరమాత్మని దర్శించుకున్నాడు. తాను భిన్నమని తెలుసుకున్నాడు. పరమాత్మ వేరు, నేను వేరు. ఇప్పటి వరకు ఆత్మ పరమాత్మ ఒకటే అనుకునేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా తర్వాత అర్థమవుతుంది ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని. ఆ తర్వాత ఇప్పటి నుంచి పరమాత్మను దర్శించుకున్నాడు. పరమాత్మ నుంచి వచ్చే ఆదేశాలు తీసుకొని దివ్య జ్ఞానం పొందుదాం. దానివల్ల అన్ని రకాల అంశాలని, విషయాల్ని అన్ని కోణాల నుంచి మనం అర్థం చేసుకోగలని, ఆత్మ పరమాత్మ పక్కన పక్కనే ఉన్నారని దర్శనం చేసుకోని భౌతిక కార్యాలన్నీ నిర్దేశించబడతాయి. ఇంకా మీదట భౌతికమైనటువంటి ఏ కర్మలు, లేకపోతే ఏ గుణాలు మనల్ని ఇంక మీద ప్రభావితం చేయలేవు. అంటే ఈ స్థితిలో ఎలా ఉన్నాడు అంటే జీవుడు జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు. అంటే శరీరమేమో రెడీగా, ఇంకా శరీరం యాక్టివ్ గానే ఉంది. అయినప్పటికీ కూడా లోపల మాత్రం తన భౌతికమైనటువంటి ఆ భౌతికమైన శరీరంలో ఉన్నానని తను మర్చిపోయాడు. తన కేవలం నా పక్కనే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు చెప్పే విషయాలు నా యొక్క మంచి కోసం, నా మేలు కోసం అని అది తీసుకుంటూ తను పాటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఉండే స్థితిలో మనకు వచ్చే ఆదేశాలన్నీ ఇంద్రియాలు ఆదేశిస్తున్నాయి, గుణాలు ఆదేశిస్తున్నాయి. కామ, క్రోధ, మోహ, మద మత్సరాల పాత వాసనలు మనల్ని నడిపిస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇదే కొనసాగి మనం భక్తిలో ఉన్నత స్థితిలో కానీ వెళ్ళామనుకోండి, అప్పుడు ఆదేశాలన్నీ పరమాత్ముడు ఎలా చెప్తారో నడుచుకుంటారు. ఎవరైతే మనం ఉత్తమ భక్తులు అంటామో, కనిష్ట, మధ్యమ, ఉత్తమ భక్తులు అంటామో, ఆ ఉత్తమ భక్తులు వాళ్ళు చేసే కార్యాలన్నీ భగవంతుడి యొక్క ఆదేశాల మేరకు, అంతర్గతంగా పరమాత్ముడి యొక్క ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు. కాబట్టి ఒక్కోసారి మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎట్లా అది, వాళ్ళు చేసే పనులు మన కోణం నుంచి ఆలోచించి వాళ్ళని అపార్థం చేసుకుంటుంటాం. వాళ్ళని సామాన్య వ్యక్తుల్లాగే గమనించి వాళ్ళని కూడా మనం విమర్శించడానికి ఏమాత్రం మనం తగ్గం అన్నమాట, విమర్శించడానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనలాగే శరీరం ఉంది కాబట్టి, మనలాగే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు, మనలాగే వాళ్ళు కూడా కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మన స్థాయికి దించేసుకుంటాం. సో అందువల్ల ఉత్తమ భక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వాళ్ళతో జాగ్రత్తగా మెలగాలి. వాళ్ళని మన స్థాయిలో అనుకొని మనం కానీ
వాళ్ళని ముందు వెనకాల ఒక మాట అటు ఇటు అన్నాం అనుకోండి, మళ్ళీ లేనిపోని మళ్ళీ మన అపరాధాలు తెచ్చుకునే వాళ్ళం అవుతాం మళ్ళీ మనం. ఓకే. సో మనలాగా ఉన్నారంత మాత్రాన వాళ్ళు మన స్థాయి కాదు. వాళ్ళు మనలాగే నిద్రపోవడం, మనలాగే తినడం, మనలాగే వాళ్ళు కార్యక్రమాలు చేయడం చూసుకుంటే మనకి ఆయనకి పెద్ద తేడా ఏం లేదనుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు మనము ప్రధానమంత్రి అంటే మోడీ గారు మనం ఉన్నాం అనుకోండి, ఆయనకు రెండు చేతులు నాకు రెండు చేతులే, ఆయనకు రెండు కాళ్ళు నాకు రెండు కాళ్ళు అనుకొని ఏది పడితే అది మాట్లాడాము అనుకోండి, తీసుకెళ్ళి మనం జైలు వేస్తారు. మనలాగే ఉన్నా వాళ్ళు మన స్థాయి కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది కేవలం కాషాయంలో ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తించి గౌరవించడం కాదు, మనతోటి ఉన్న భక్తుల్లో కూడా మనకి తెలియకుండానే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో మనకు కూడా తెలియదు అనమాట. కానీ వాళ్ళు కూడా మనలాగేలే, మనతో పాటేలే, మనలాగే వాళ్ళ వ్యవహారం అంతా మనలాగే ఉందిలే అనుకొని మనం కానీ తప్పుపట్టడము లేదా వాళ్ళని ఆ, ఆ, విమర్శించడం జరిగిందనుకోండి, మనం చేసే ఆ మాత్రం భక్తి కూడా మనం ముందుకు పోలేమన్నమాట. సో ఇప్పుడు వైదర్భి ఎగ్జాక్ట్ గా ఒక ఒక శిష్యురాలుగా, ఒక గురువుకి శిష్యురాలుగా ఎలా వ్యవహరించాలో ఆమె యొక్క నడవడికను బట్టి మనం నేర్చుకోవాలన్నమాట. ఎలా సేవించాలి అని, అంటే ఏ ఏ భావంలో సేవించాలి, ఏ స్థాయిలో మనం సేవించాలి అనేది. ఇక్కడ ఆమె భర్తని భగవంతుడి వలె స్వీకరించి స్వార్థపూరిత సుఖాన్ని వదులుకొని భక్తితో సేవ చేసింది. స్వార్థపూరిత సుఖం అంటే మనం నా యొక్క ఇంద్రతృప్తితో సంబంధం లేకుండా, నాకు నేను కోరుకున్నట్టు కాకుండా, నేను ఆశించినట్టు కాకుండా, గురువు ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా వెళ్ళడం. నాకు ఇబ్బందులు ఉన్నా సరే, నాకు కొంత నేను అవి పాటించడం, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే, నేను ఆదేశించిన తర్వాత నేను దానికోసం నేను పడే కష్టం, నేను చేసే ప్రయత్నం, అది నా హృదయంలో ఉన్నటువంటి మలినాల్ని పవిత్రీకరించుకోవడానికి నాకు ఒక అవకాశం అన్నమాట. సో ఆమె స్వార్థపూరిత సుఖాన్ని ఆమె పక్కన పెట్టింది. యాక్చువల్గా భర్త పోయాడు కాబట్టి నేను పోవాల్సిన అవసరం లేదని ఆమె అనుకో ఉండొచ్చు. ఆయన ఆయన పోవాలన్నాడు గోల్లో, కానీ నాకెందుకు, నా పాటికి నేను ఇంట్లో ఉండి నా భోగాల్ని అనుభవిస్తానని ఆమె అనుకో ఉండొచ్చు ఆమె. కానీ నా సుఖం ఇంపార్టెంట్ కాదు, నాకు గురువు యొక్క సుఖం ఇంపార్టెంట్. నాకు భర్త యొక్క సుఖం ఇంపార్టెంట్, నాకు గురువు యొక్క సుఖం ఇంపార్టెంట్. సో భగవంతుడికి ఎలా సేవ చేస్తామో మనం అలాగ సేవ చేసుకునే ఆ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ. ఆ యొక్క భావంలో, ఆతృతలో మనం శక్తి మేరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తపస్సులో, ఆ సేవలో భాగంగా ఆమె సన్నబడింది. నిశ్శబ్దంగా నిలకడగా ఉన్న జ్వాల వలె భర్త దగ్గర ఉన్నది. తపస్సు చేస్తాం. ఎందుకంటే టైమింగ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఒకసారి మనం వెళ్ళి ప్రసాదం తినడానికి వెళ్తూ ఉంటాం, కానీ టక్కన వచ్చి గురువు వచ్చేసి ముందెళ్ళి ఆ పని చేసుకుని రా అన్నప్పుడు మనం వెళ్ళి ఆ పని చేసుకొని రావాల్సిందే. ఆ తర్వాత మీద ప్రసాదం అంతా. ఓకే. దాని అంటే మన మన శరీర అవసరాల గురించి ఆలోచించకుండా ఆదేశం గురించి ఆలోచిస్తున్నాం. ఆదేశం గురించి ఆలోచించినప్పుడు, శరీర అవసరాల గురించి మనం పట్టించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క పోరాటం, ఆటోమేటిక్గా ఆ ఇంద్రియాలు కూడా తగ్గిపోతాయి. ఇంతకుముందు ఏం చేసామంటే ఇంద్రియాలు ఎట్ట చెప్తే అట్ట పరిగెత్తాం మనం, మనసు ఎలా చెప్తే అలా పరిగెత్తాం మనం. మనలో ఉన్నటువంటి కోరికలు ఎలా ప్రేరేపిస్తే మనం అలా పరిగెత్తాం. ఇప్పుడు ఆ కోరికలు కానీ లేకపోతే ఆ ఇంద్రియాలు కానీ ఇప్పుడు కంట్రోల్లోకి రావాలి అంటే, గురువు ఏది ఆదేశిస్తే నేను అది చేస్తానంటే మాత్రమే ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శరీరం ఇంత ముందులాగా లావ్ అవ్వడం కానీ లేకపోతే అనేక రుగ్మతులు కానీ రావు. ఎందుకంటే అక్కడ నేను టైము, నేను శరీరానికి కావాల్సిన
నేను ఇవ్వకుండా గురువు ఆదేశాన్ని మేరకు నేను మొత్తం ఇస్తాను కాబట్టి నాకు టైంకి తింటానో తిన్నా నాకు తెలియదు. టైం నేను పడుకుంటానో పడుకుని నాకు తెలియదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం గురువు సేవలో భాగంగా మనం ఇవి చేస్తున్నాం కాబట్టి మనము మన ఆరోగ్యం అది కూడా భగవంతుడు చూసుకుంటాడు. కోర్స్ ఇది కాలక్రమంలో జరగాల్సినవి అన్ని స్టార్టింగ్ లో జరగాల్సినవి కాదు. ఓకేనా? దీన్ని మనం ఎంత ఆదేశం మేరకు మనం ఎంత మలుచుకుంటామో మన జీవితాన్ని అంత త్వరగా మనం ఎండ్ నుంచి బయటపడతాం మనం. ఎంత త్వరగా దీనికి మనం అడ్జస్ట్ అవుతామో దీని ప్రకారంగా మనం నడుచుకుంటామో. ఓకేనా? ఆ ప్రకారంగానే మనం త్వరగా ఈ ఈ ద్వంద్వాల నుంచి అలిషడ్ వర్గాల నుంచి మనం బయటకు వస్తాం అన్నమాట. సో కాబట్టి ఫైనల్గా అవి నిశ్శబ్దంగా నిలకడగా ఉన్న జ్వాల వలె, అంటే మనసు స్థిరమైపోయింది. ఇంకేమాత్రం ఎటువంటి భౌతికమైనటువంటి అంశాలు ఇంకా డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకా ఎటువంటి అలజడి లేదు అక్కడ. ఇంకా అంత స్థిరమైపోయింది ఆమె. అంటే గురువు ఆదేశం మేరకు ఎప్పుడైతే మన సేవలో పాల్గొంటామో అప్పుడు మాత్రమే ఒకానొక రోజు మన మనసు స్థిరానికి వస్తుంది. నాకు అనుకూలమో ప్రతికూలమో, నాకు నచ్చిందో నాకు నచ్చలేదో, నాకు నాకు అవసరమో నాకు అవసరం లేదు, అది పాయింటే కాదు. గురువు ఆదేశం మేరకు నడుచుకున్నప్పుడు మాత్రమే మనసు స్థిరం అవుతుంది. లేకపోతే స్థిరంగా ఉండేదానికి అవకాశం అసలేనే లేదు. నా ఇంట్లో నేను కూర్చొని నేను జపం చేసుకుంటూ నా ఇంట్లో నేను కూర్చొని అన్ని చేసుకుంటుంటే అలా మనసు ఎప్పుడు స్థిరం అవ్వదు. లేదా మనం కోరుకున్నట్టుగా మన సేవలు చేసుకుంటా, మనకి నచ్చినట్టుగా మనకి సేవలు చేసుకుంటా, మనకేమో గుర్తింపు ఉన్న దగ్గరలో బాగా సేవ చేసుకొని గుర్తింపు లేని దగ్గరలో మనం నాకేడు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు అనుకుంటే అలా దానివల్ల మనం స్థిరత్వాన్ని పొందలేము మనం. ఈరోజు గురువు మనల్ని 7 స్టార్ హోటల్లో పెద్ద ఫెసిలిటీలో ఉండమంటే ఆడ ఉండి ప్రచారం చేయగలగాల. లేదు రేపు నువ్వు అడవిలోకి వెళ్ళి ఆడ నేల మీద పడుకొని నువ్వు సేవ చేయంటే ఆడైనా సేవ చేయగలగాలి. అంటే అప్పుడు నా మనసు చాలా నిర్మలంగా ఉందన్నమాట. అంటే నాకంటూ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, నేనంటూ కోరుకునేది ఏమీ లేదు ఇక్కడ. అప్పుడు అటువంటి స్థితిలోనే మనసు ఏదైనా స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే నిలకడగా ఉన్న ఒక జ్వాల వలె ఉంటుంది. సేవ చేసే క్రమంలో భర్త మరణించింది కూడా గమనించలేదు. ఏదో జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటున్నాడేమో. సో నా వంతుగా నేను సేవ చేయాలని చెప్పేసి ఆమె ఏదో కాళ్ళు నొక్కుతూ ఉంది. ఎప్పుడైతే పాదాల్లో వేడి లేకపోవడం గమనించి మరణించాడని నిర్ధారించుకునింది. సో సేవ చేసే క్రమంలో ఎవరెవరు ఎప్పుడు దాక్కున్నారు, ఎక్కడ దాక్కున్నారు, మన సేవ చేసే క్రమంలో మనకు కూడా తెలియదు అన్నమాట. కొంతమంది భక్తులు ఆ, వాళ్ళు కాలం చెంది ఉంటారు. మనకి బాగా దగ్గరున్న వాళ్ళ స్నేహితులు, లేదా మన భక్తిలో మనల్ని ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహించిన వాళ్ళు, మనకి ఎప్పుడో కానీ ఆ వార్త తెలుస్తుంది. మనకి తెలియని కూడా తెలియదు అసలు. ఎందుకంటే మన మిషన్ ఒకటే ఉంది ఇక్కడ, భగవంతుని ఎట్లా తృప్తిపరచాలని. మనం రోజు వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంత టైం లేదు మనకి ఇక్కడ. మనకిచ్చిన సాధన, మనం చేయాల్సిన సాధన, మనం చేసే సేవతో మనకి ఈ రోజు సోమవారం మంగళవారం కూడా మనకు గుర్తుండదు. సంవత్సరాలు ఎలా గడిచిపోతుంటాయంటే అలా గడిచిపోతూ ఉంటాయి మనకి. సో ఒక శిష్యుడికి గురువు దూరం అయినప్పుడు, లేదా భార్యకి భర్త దూరం అయినప్పుడు అది చాలా బాధాకరమైంది, చాలా ఆవేదనతో కూడుకున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ. ఏం చేశారు? ఒంటరిగా ఉంటూ విధవగా అరణ్యంలో గట్టిగా ఏడుస్తూ కన్నీరు కార్చింది. అందరికీ 100 వాళ్ళతో ఉన్నటువంటి ఆ సంబంధం, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాలు, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు పంచుకున్నటువంటి ఎన్నో ఆ, వాళ్ళ మనోభావాలన్నీ కూడా
అవి గుర్తుకొస్తాయి అవన్నీ. సో ఒక భక్తుడి కోసం ఏడవడము, మనకి భక్తిలో లేకుండా మన కుటుంబ సభ్యుల కోసం ఏడవడం రెండు ఒకటి కానే కాదు. సో కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు చనిపోయారని వాళ్ళు ఏడ్చేదంతా కూడా అది శారీరకమైనటువంటి ఆ, సంబంధంలో దూరం అయ్యారు. ఇప్పుడు నాకు ఎవరు చేస్తారు, ఇప్పుడు నా ఇంద్రియాలను ఎవరు తృప్తిపరుస్తారు ఇప్పుడు అనే భావంలో వచ్చేటువంటి ఆవేదన అనమాట అది. అంటే అది భౌతికమైనటువంటి ఆవేదన. అది దాని పరిణామాలు వాళ్ళు చాలా సంవత్సరాలు కూడా దాని బాధను వాళ్ళు మర్చిపోలేకపోవచ్చు. కానీ ఆ, ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే విరహంలో ఆధ్యాత్మికమైనటువంటి విరహం అంటే వాళ్ళు భక్తులు మనతో విడిపోయినప్పుడు మనం కూడా బాధపడతాం, మనం కూడా అన్ని స్మరించుకుంటాం. కాకపోతే వాళ్ళు చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ మాటలు మళ్ళీ కొనసాగించుకుంటాం మళ్ళీ మనం. దాన్ని ఆ ఆజ్ఞల్ని మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. వచ్చే సంవత్సరం మనకు గుర్తుంటారా, గుర్తుండకపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు స్ట్రాంగ్ గా సాధనలో సేవలో చాలా లోపల లోతుకి వెళ్ళిపోయాం కాబట్టి. కానీ వాళ్ళ గురించి మనకి ఆలోచన వచ్చినప్పుడల్లా మనకి ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళ వల్ల మనం ఎంతో పొందామన్న కృతజ్ఞతాభావం ఉంటుంది. అది భౌతిక ప్రపంచంలో విడి ఆ, విడిపోవడం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక ప్రపంచం లేదా ఆధ్యాత్మిక వాతావరణంలో విడిపోవడం అనేది చాలా తేడా ఉంది. ఈ రెండు ఒకటి ఎప్పటికీ కాదు. సో మనం దూరం ఎందుకు అయినప్పుడు ఎందుకు బాధపడతాము అని అంటే, వాళ్ళ సాంగత్యంలో నేను కృష్ణుడికి ఎక్కువ సేవ చేయగలిగానే. ఇప్పుడు వాళ్ళ సాంగత్యం వాళ్ళ తోడు లేకపోతే, వాళ్ళ రక్షణ నాకు లేకపోతే నా జీవితం ఏమైపోద్దో, నేను కృష్ణుడికి ఆ స్థాయిలో నేను సేవ చేయగలనా అని ఆ ఆ ఆవేదన ఎక్కువ ఉంటుంది. అంటే నేను మళ్ళీ తప్పులు చేసిన సరి చేసే వాళ్ళు ఎవరుంటారు? అంతేగాని నా పోషణ ఏమైపోద్ది, ఇప్పుడు నాకు నాకు వెళ్ళిపోతే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? అసలు ఆ ఎలిమెంట్ అసలు ఉండనే ఉండదు అక్కడ. ఎస్పెషల్గా ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం విడిపోయినప్పుడు. ఎందుకంటే కంప్లీట్గా భగవద్ మీద ఆధారపడితే భగవంతుడు పోషించడానికి ఆల్రెడీ ఆ ధీమాతో ఉన్నాం మనం అక్కడ. కాబట్టి ఆ, మన రేపు పోషణ ఏమైపోద్ది, అసలు ఆ చింతన దిగులు అసలు ఉండనే ఉండదు మన. సో దయచేసి లేవండి, దుండగలు కపట రాజుల నుండి భయపడుతున్న ఈ ప్రపంచాన్ని కాపాడాలి. సో భార్యగా భర్త రాజు కదా, ధ్వజన రాజు కాబట్టి లేయండి, లేచి ఇంకా మనం చాలా మందిని మనం కాపాడాలి. ఎందుకంటే వీళ్ళు మోసపోతారు, కపట రాజులు ఉన్నారు, లేకపోతే దుండగులు ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రభావం నుంచి ప్రజలు మనం కాపాడాలి. కాబట్టి ఇంకా మనకి చాలా సేవ ఉంది, లేయండి లేండి అని చెప్తున్నారు. అదేవిధంగా మనం కూడా అంటాం, గురువుకు మనకు దూరం అయినప్పుడు మనం కూడా అదే విధంగానే మనం అందరం కూడా ఆ, వేడుకుంటాం. అదే అదే వాతావరణంలో మనం కూడా ఇవే ఆలోచిస్తాం మనం. మనం మీరు లేకపోతే మాకు ఎవరు గైడెన్స్ ఇస్తారు, ఎవరు తగిన సూచనలు ఇస్తారు? ఇంకా వీళ్ళందరూ ఎప్పటికి మనం మారగలుగుతాము? లేదా ఈ అమాయకమైనటువంటి ప్రజలు అనవసరంగా మోసపోతారు, వీళ్ళందరూ మన కృష్ణ భక్తులను చేయాలి. కృష్ణ భక్తులు చేయడం వల్లనే వీళ్ళు కాపాడబడతారు. మీరు లేకపోతే ఒంటరిగా మేమందరం ఏం చేయగలం అసలు? కాబట్టి లేయండి లేయండి అని చెప్పేసి మనం లోపల మన భావన అది ఇంకా మనం చాలా చేయాలి అని. యాక్చువల్గా ఎమోషన్స్ చూస్తే భౌతికంగానూ అవే ఎమోషన్స్ ఉంటాయి. స్పిరిచువల్ గా కూడా అంటే ఆధ్యాత్మికంగా అవే ఎమోషన్స్ ఒకటే. ఏడవడం సేమ్, బాధపడడం సేమ్. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఈ రెండు ఎమోషన్స్ చూడడానికి ఒకటిలాగే ఉంటున్నాయి, కానీ ఈ రెండు ఒకటి కాదు. అందుకే ఈ రెండు ఒకటి కాదనమాట. ఈ రెండు ఒకటి కావన్నమాట. ఆధ్యాత్మిక భావాలు వేరు,
భౌతికమైనటువంటి భావాలు వేరు. ఈ రెండిటిని మనం ఒకటిగా అనుకొని వాళ్ళు అలాగే ఉన్నారులే, వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే బాధపడుతున్నారు, వీళ్ళు అలాగే బాధపడుతున్నారు, ఇంకేం నేర్చుకున్నారు, ఇంకేం మారారు అనే పాయింట్ వస్తుంది ఇక్కడ. భౌతికంగా మనం కోల్పోయినప్పుడు మనలో వచ్చేటువంటి కన్నీళ్లు వేడిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనం కోల్పోయినప్పుడు, మనం బాధపడినప్పుడు వచ్చే కన్నీళ్ళు చల్లగా ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా విడిపోయినప్పుడు లోపల ఒక ఆనందం ఉంది, ఏం తెలుసా? ఈ భక్తుడు ఖచ్చితంగా పోయి ఉంటాడులే గోలోకానికి, ఖచ్చితంగా ఇతనికి కృష్ణుడి సేవ దొరుకుతుందిలే. తన తన ఉన్నన్ని రోజులు ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవ చేశాడు, ఖచ్చితంగా తను చేసిన ప్రయత్నం, పడిన కష్టానికి భగవంతుడు తగిన ఫలితం ఇస్తాడు అనే ఒక పక్క ఆనందం ఉంది. రెండో పక్క మనకి అటువంటి సాంగత్యం కోల్పోయామే అనే ఒక బాధ ఉంటుంది. అంటే అంటే వాళ్ళ యొక్క రక్షణలో మనం ఇంతకాలం మనం భక్తిలో ఉండగలిగాం కాబట్టి, అది వాళ్ళ దయ మీద ఉన్నాం కాబట్టి ఇంకెవరు మన మీద దయ చూపిస్తారు అనే ఆ భావన ఉంటుంది. అందుకే ఇది వేరు అది వేరు అనమాట. అక్కడ కంప్లీట్ గా ఏది భౌతికంగా చూసి అన్ని కంప్లీట్ గా ఏంటంటే మన పోషణ గురించే ఉంటుంది అక్కడ. కాబట్టి శ్రీరాని చితి మీద పేర్చారు, ఆమె కూడా మంటలో ప్రవేశించడానికి సిద్ధమైంది. మనలో ఉండే ఎమోషన్స్ సేమ్ అంతే. గురువు అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఎందుకు ఉండడం ఇక్కడ, ఆయన యొక్క ఆదేశాలు లేకుండా నేను ఎలా బతకగలను, నేనేమని బతకగలను, ఉదయం ఇంకెప్పుడు ఆయన కనబడ్డు కదా, ఇంకెప్పుడు మనం ఆయన చూడలేం కదా, కాబట్టి నేను ఎందుకు ఉండాలి, నేను ఇంకెవరి కోసం ఉండాలి ఇంకా అని చెప్పి వాళ్ళు కూడా గురువుతో పాటు వాళ్ళు కూడా ఏమంటారు, ఈ యొక్క సంస్థను వదిలేస్తారు వాళ్ళు కూడా. కానీ అది అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది 100% ఆ పద్ధతి ఆ ఇదిగా నేర్చుకున్నారు అని అంటే వాళ్ళకి ఇంతవరకు సిద్ధాంతం సరిగ్గా అర్థం కాదని అర్థం. వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ ఆజ్ఞలు, వాళ్ళు మనకి నేర్పించినటువంటి బలమైన సిద్ధాంతాన్ని మనం కొనసాగించాలి. అట్లా అనుకుంటే ప్రభుపాద వారి గురువు గారు తనకు ముందు వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన ప్రభుపాద అనుకోని ఉంటే అట్లాగా, అలాగే భక్తి సిద్ధాంత మహారాజు వాళ్ళ గురువు గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎట్లా అనుకోని ఉంటే, మిగతా వాళ్ళంతా కూడా ఆ పద్ధతిలో అనుకుంటే ఇక్కడ ఎవరు భక్తి చేసేది ఎవరు, భక్తి చేయించేది ఎవరు? సో సో అటువంటి భావన కరెక్ట్ కాదనమాట. ఏదైతే పాండవులు కూడా మన మొదటి స్కందం మనం చూసాం, పాండవులు కూడా కృష్ణుడే వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం ఏం చేయడం ఇక్కడ. అర్జునుడు అనుకున్నాడు, కృష్ణుడే వెళ్ళిపోయిన తర్వాత ఇంక నన్ను ఎంత మోసం చేశాడు కృష్ణుడు చూడు, ఇంక ఇప్పుడు నేనుండి ఏం చేసేది. ధర్మరాజు అదే అనుకుంటాడు. సో పాండవులే కాదు, కృష్ణుడితో సంబంధం ఉన్న అందరూ కూడా అలాగే అనుకుంటారు. స్వయంగా ఉద్ధవుడు కళ్ళ ముందే భగవంతుడు అవతారం చాలిస్తున్నాడు. ఉద్ధవుడు కళ్ళ ముందర ఉద్ధవుడికి ఎంత ఆవేదన ఉంటుంది. అసలు నేను వెళ్ళిపోతే నీతో పాటు వచ్చి అసలు నేను ఉండలేను అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుడిని అసలు ఉండలేనని చెప్తున్నాడు ఉద్ధవుడు. ప్రాధేయపడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు ఉద్ధవుడు. అయినా కూడా వచ్చేసి వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళి బదరికాశ్రమంకి వెళ్ళి నువ్వు వెళ్ళి వాళ్ళకి నా ఆదేశాన్ని, నా సందేశాన్ని వాళ్ళకి అందించు అని చెప్పాడు. మనం చూసాము, విదురుడు వచ్చి ఆ ఉద్ధవుడిని కదిలించినప్పుడు అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడు, అక్కడ బలరాముడు ఎలా ఉన్నాడు, ద్వారకా వసంతి ఎలా అన్నప్పుడు అసలు నోట్లో నుంచి మాట రాల ఉద్ధవుడికి. అతను అతను తేరుకునేసరికే ఒక ముహూర్తం టైం పట్టింది. అంటే అంత బలమైనటువంటి లోపల జ్ఞాపకాలు, కృష్ణుడితో ఉన్న జ్ఞాపకాలు ఉద్ధవుడికి అలా తిరుగుతూ ఉన్నాయి ఆ మనసులో. కానీ కృష్ణుడు ఆదేశించాడు కాబట్టి ఉండాల్సి వచ్చింది. అలాగే అర్జునుడు కూడా తర్వాత భగవద్గీత నెమరు వేసుకున్నాడు. తర్వాత తర్వాత మళ్ళీ ఎలాగో ముందుకెళ్ళారు మళ్ళీ.
ఏ భక్తుడికి ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత? ఏ శిష్యుడికి మాత్రం ఇష్టం ఉంటుంది గురువు వెళ్ళిపోయిన తర్వాత? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మనం మన కోసం బతకట్లేదు. మనం మన జీవితం అనేది అంటే కేవలం నాకు అన్నీ ఉన్నంత వరకు నేను ఉంటాను, నాకు దొరకపోతే నేను వెళ్ళిపోతుందని కాదు. దొరికిన దాన్ని వేరే వాళ్ళకి మనం అందజేసి తగిన విధంగా కృష్ణుడి తృప్తిపరిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మనం ఉన్నాం. మనం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనం చూసుకోవాల్సింది అదే అన్నమాట. మనం వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఇది లేదు అది లేదని చెప్పేసి మనం మన యొక్క భక్తిని మన సాధనని మన సేవని ఎప్పుడు వదులుకోవడానికి లేదు. అందుకని ఆమె శరీరాన్ని పేర్చి ఆమె కూడా మంటలో దూకాలని ప్రవేశించ సిద్ధమైంది. ఆమె కూడా, నేనెందుకు ఇంక బతకడం అని. అప్పుడు అభిజ్ఞాత అంటే పాత మిత్రుడు, ఒక బ్రాహ్మణ మిత్రుడు అక్కడికి వచ్చి రాణిని ఓదార్చడం ప్రారంభించాడు. రాణిని అంటే పాత మిత్రుడు ఎవరు? గత జన్మలో మిత్రుడు అన్నమాట. గత జన్మల్లో మిత్రుడు, ఒక జన్మ కాదు, గత జన్మల నుంచి మనతో పాటే ఉన్నాడు. పురంజనుడి యొక్క పాత మిత్రుడైన ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి రాణిని ఓదార్చడం ప్రారంభించాడు. గతంలో అప్పుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అసలు నువ్వు ఎవరు? ఇక్కడ పడి ఉన్న వ్యక్తితో నీకున్న సంబంధం ఏంది? ఎందుకు అతన్ని చూసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అతని కోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను నిన్ను ఎన్నోసార్లు సంప్రదించాను, నీకు ఎన్నోసార్లు నేను చెప్పడానికి ప్రయత్నించాను. అయినా నువ్వు నన్ను సరిగ్గా గుర్తించలేదు. నేను గుర్తించలేదా నన్ను, నీ మిత్రుడిని నేను అని తన వైపు నుంచి తాను అడుగుతున్నాడు. నేను గుర్తు రావట్లే, అసలు ఎవరు నువ్వు అంటూ అనుకుంటున్నారు. గతంలో మీకు సన్నిహితంగా ఉన్న నన్ను గుర్తుపట్టలేదా? దురదృష్టవశాత్తు నా సాంగత్యం వదిలి భౌతిక ప్రపంచం అనుభవించే భోక్తగా స్థానం తీసుకున్నారు. నాతో సాంగత్యం వదిలేశారు మీరు. వదిలేసి భౌతిక ప్రపంచంలో ఉన్న ఆ వస్తువుల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి వీటెనకాల పడ్డారే కానీ వాటిని ప్రాపర్గా సరైన విధానంలో ఆ, జీవితాన్ని వాటిని ఉపయోగించుకునే జీవితాన్ని గడపాలన్న నా ఆదేశాలను మీరు తీసుకోవాలి, బేఖాతరు చేశారు. అనుభవించడమే జీవితం యొక్క ఉద్దేశం అనుకొని నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించారు మీరు. పరమాత్మ ఎప్పటి నుంచో మనతో పాటు ఉండి మనం చేసే తప్పులు ఒప్పులు అన్నిటి మధ్యలో మనల్ని రక్షించడానికి కాపాడుతూనే ఉన్నాడు, చూసుకుంటున్నాడు ఆయన. కానీ మనకు ఇంద్రియాలతో కళ్ళకి అందంగా కనిపించేవి, చెవులకి వినసొంపుగా కనిపించేవి అన్నిటినీ మనం ఆక్రమించాలా, మనం అనుభవించాలా, మనం దోచుకోవాలా అని ఈ యుద్ధంలో ఉంటే మనం ఈ యుద్ధంలో ఉన్నప్పుడు ఈ మిగతా ఆదేశాలు మనకి ఎక్కడ వినిపిస్తాయి? యుద్ధంలో ఉన్నప్పుడు అన్ని గోలే కదా, అంతా గోలే ఇక్కడ అంతా. ఆ శబ్దంలో మనకి పరమాత్ముడి యొక్క వాయిస్ మనకి ఎక్కడ వినబడుతుంది? మన దృష్టి అంతా వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు మన ఇంకో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము మనం. సో భోక్తగా స్థానం తీసేసుకున్నావు. అనుభవించే క్రమంలో నువ్వు నన్ను మర్చిపోయావు, కానీ నిన్ను మాత్రం నేను వదలలేదు. మనం ఇప్పటికి కూడా అంతే అన్నమాట. కృష్ణుడు అనేక రకాల మనల్ని కాపాడడానికి అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకోవడానికి పుస్తకాల రూపంలో, సేవల రూపంలో, సాధన రూపంలో, ఎన్నో రకాలుగా మనకి భక్తుల రూపంలో, క్షేత్రాల రూపంలో, పుణ్యక్షేత్రాల రూపంలో ఎన్ని రకాలుగా భగవంతుడు మనం గుర్తు చేయడానికి లేదా తన దగ్గరికి తీసుకురావడానికి ఆయన అంతా ప్రయత్నిస్తున్నాడు. కానీ మన దగ్గర ఇవి లేవు అవి లేవు, అవి జరగలేదు ఇవి జరగలేదు అని ఈ కంప్లైంట్స్ తప్ప ఆయన మనతో ఉంటూ మనల్ని ఎలా మనతో పాటే వెంట వెంట మన వెంటనే వస్తున్నాడు. వెంటనే వస్తూ మనకి ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నిస్తున్నాడు మనల్ని తీసుకువెళ్ళడానికి మనం గుర్తించట్లేదు అసలు.
ఆయనకంటే మనకు మించిన శ్రేయోభిలాషి ఇంకెవరైనా ఉంటారా ఈ సృష్టిలో మనకి? తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు వాళ్ళు. ఆయనకు మించిన శ్రేయోభిలాషి మనకి ఎవరు లేరు. ఆయన మనకి భగవద్గీత రూపంలో, భాగవత రూపంలో మనకి ఇవి చెయ్యొద్దు, ఇది మంచిది కాదు అంటే చేయకుండా మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఈయన మన యొక్క కోరికలకి ఈయన అడ్డుగా ఉన్నాడు, మన సంతోషానికి ఈయన అడ్డుగా ఉన్నాడు అని మనం ఆయన నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. భగవద్గీత చదవమంటే భగవద్గీత చదవము, భాగవతం వినమంటే భాగవతం వినము. ఎందుకంటే ఆడికి వెళ్ళామనుకోండి, వీళ్ళు మనల్ని ఇవి తినొద్దు, అవి చేయదు, ఇవి చేయదు అంటారు. నాకు వచ్చేది ఆనందం దాంట్లో నుంచే కదా. అప్పుడు వీళ్ళు అనవసరంగా నా యొక్క ఆనందాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు. సో వెళితే నా యొక్క ఆనందాన్ని నేను వదులుకోవాలి. నాకు దొరికే ఆనందమే 2 టీలు తాగినప్పుడు, 2 సినిమాలు చూసినప్పుడు, ఏదో న్యూస్ పేపర్ చూస్తూ రాజకీయాలు వింటున్నప్పుడు, అదే టీవీ చూస్తూ సీరియల్స్, ఇవే కదా నాకు ఆనందాలు. అవి వాళ్ళు చూడొద్దన్నప్పుడు ఇంకా మరి ఇంక నేను బతకడం ఎందుకు అప్పుడు అలాంటప్పుడు? కాబట్టి ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల తర్వాత ఎలాగో కళ్ళు పోతాయి, చెవులు పోతాయి కదా. అప్పుడు ఎలాగో నేనేమి ఇంద్రియాల మీద నాకేమి ఆసక్తి ఉండదు కాబట్టి, అప్పుడు కావాలంటే అనుభవించడానికి ఇంకేం లేదు కాబట్టి అప్పుడు వద్దాం మనం ఇక్కడ కాకుండా. కానీ భగవంతుడు ఫస్ట్ నుంచి మనకి ఏదో ఒక రూపంలో, మనకి ఎవరో ఒక రూపంలో మనకు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఈ భౌతికమైన ఈ గోలలో ఆధ్యాత్మికమైనటువంటి ఆదేశాలు మనం తీసుకోలేకపోయాం. అతి దగ్గరగా ఉన్నాడు అనమాట మనకి. ఆయనకి మించి ఇంకెవరు మనకు అంత దగ్గరగా లేడు. అందుకే కృష్ణుడు 5 అధ్యాయం 29 శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం, అందరూ మేల్కోరేవాడిని నేను, జ్ఞాత్వామాం శాంతి మృచ్యతు. ఇది తెలుసుకుంటే కృష్ణుడి కంటే మించిన శ్రేయోభిలాషి నాకు లేడు అని. ఆయన భోక్త కాబట్టి నేను చేసే ప్రతి పని ఆయన ఎంజాయ్మెంట్ కోసం నేను చేస్తున్నాను, ఆయన ఆనందం కోసం నేను చేస్తున్నాను ఇవన్నీ. ప్లస్ ఈయన అన్ని లోకాలకి ఈయన అధిపతి, ఆయన యజమాని, నేను సేవకుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు ఆ, భగవంతుడి యొక్క రక్షణలో హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ కూడా మనం చాలా మంది కృష్ణుడు అంటే ఆ, ఒక ఆర్డర్ చేసే బాస్ అనే భావనలోనే ఉన్నాం ఇప్పటికీ కూడా. అంటే నా సుఖ సంతోషాలకు ఆయన సంబంధం లేకుండా ఆ, నాకు ఇష్టమైనవే నువ్వు నాకు ఇయ్యాలి కృష్ణ అనుకుంటున్నాం మనం. నేను ఏదైతే కోరుకుంటానో నాకు అదంతా నాకు ఇవ్వాల్సిందే అంటున్నాం మనం. మనం తీసుకుని మనం కోరుకుంది కాదు, ఆయన ఇచ్చింది మనకు చాలా అవసరం అవుతుంది. మన మైండ్ సెట్ పట్ల మార్చుకోవాలి మనం. కృష్ణుడు నాకు ఈరోజు ఈ కష్టం ఇచ్చాడు అని అంటే అది ఎక్కడో ఆ, నా గర్వాన్ని అణచడానికో, నా అహంకారాన్ని అణచడానికో, దేనికో ఇది పంపించాడు అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం భగవంతుడి యొక్క చేసే మన కోసం చేసే ప్రతి చర్య, భగవాన్ మన కోసం చేసే ప్రతి కార్యం మనకి కృతజ్ఞతా భావంతో ఉంటాం అన్నమాట. సో ఆయన చెప్తున్నాడు, అభిజ్ఞాత చెప్తున్నాడు, మన ఇద్దరము 2 హంసలు లాంటి వాళ్ళం ఒక పెద్ద సరస్సులో, మానస సరోవరం లేదా మనస్సు అనే ఒక సరస్సులో, లేదా మానస సరస్సులో మన ఇద్దరు 2 హంసల వాళ్ళే వేల సంవత్సరాలు మనం కలిసే ఉన్నాం. ఎక్కడి నుంచి? మన ఇంటికి దూరంగా, అంటే గోలోకం నుంచి, వైకుంఠం నుంచి దూరంగా మనం ఆడ ఉండాల్సిన మనము దూరంగా మనం వచ్చేసాం ఇప్పుడు. భౌతిక చైతన్యంతో నన్ను వదిలి భూమిపై తిరుగుతూ నువ్వు ఎవరో అమ్మాయి సృష్టించిన ఒక నగరంను నువ్వు చూసావు. నన్ను వదిలేసావు నువ్వు అసలు. వదిలేసి ఎవరో ఒక అమ్మాయి అంటే మాయ, ఈ మాయ సృష్టించినటువంటి ఈ పంజరాన్ని, ఈ భౌతిక ప్రకృతిని నువ్వు నా యొక్క ఆదేశాలు మర్చి, పట్టించుకోకుండా
నువ్వు వదిలి వెళ్ళిపోయావు నువ్వు. నువ్వు భౌతిక చైతన్యంలోకి వెళ్ళిపోయావు. ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండాల్సిన నువ్వు ఇంటికి దూరంగా ఎప్పుడో మనం వెళ్ళిపోయి వచ్చేసాం మనం. భౌతిక ప్రకృతిలో ప్రవేశించినప్పుడు ఆ భౌతిక ప్రకృతిలోకి వచ్చిన తర్వాత భౌతిక చైతన్యం మనం ఈరోజు మనం పెంపొందించుకున్నాం. ఆ భౌతిక చైతన్యంలో వదిలి భూమిపై తిరుగుతూ నువ్వు ఎవరో ఒక అమ్మాయి సృష్టించిన ఒక నగరాన్ని చూసావు. ఇక్కడికొచ్చి ఇక్కడ రకరకాల పరిస్థితులు, రకరకాల ప్రాంతాలు, ప్రదేశాలు, రకరకాల వ్యక్తులు, వాళ్ళ వ్యామోహంలోకి వచ్చి పడ్డాం అన్నమాట. ఇప్పటికీ మనకి మనకి ప్రభుపాద వారి దయ వల్ల మనకి భగవద్గీత చెప్పేవాళ్ళు కానీ దొరకకుండా ఉండుంటే ఈరోజు మన గతి అలాగే ఉండేది. మన శరీరం అనుకుంటూ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ, అనేక అంశాలను మనం చూసుకుంటూ మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే అందమైన వాళ్ళు, మనకంటే తెలివైన వాళ్ళు ఇంకెవ్వరూ లేరనే కదా హయ్యెస్ట్ అంటే అంటే అహంకారంలో చాలా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. అంటే ఎంత జరిగినా సరే మన అహంకారం, మన గర్వం ఏం తగ్గడం లేదు. అంటే ఒకసారి మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే ఆ నగరాన్ని ఆక్రమించుకోవాలా, మన యొక్క మన యొక్క ఆనందం కోసం ఆ నగరాన్ని వాడుకోవాలా, ఆ శరీరాన్ని వాడుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ భూమి మీద ఉన్న వనరులే ఏదో మట్టే రకరకాల రూపాలు తీసుకొని మనకి బంగారు, వెండి అన్నీ అవుతున్నాయి. అంతిమంగా అవి ఈ భూమి మీద ఉండేటువంటి ఖనిజాలే వేరు వేరు రూపాలు, వేరు వేరు రంగులు తీసుకుంటున్నాయి అంతే అవి. ఆ షేప్ అయినానికి దానికి ఒక విలువ వచ్చింది. కానీ నా శరీరం కానీ ఆ డైమండ్ కానీ రెండు ఒకటే. నా శరీరం ఎట్లాగైతే ఒకానొకప్పుడు ఇది కృషించి నశించి క్షీణించిపోతాయో ఆ డైమండ్ కూడా అంతే. అయినప్పటికీ ఈ శరీరం చాలా విలువైంది. డైమండ్ కంటే ఈ శరీరం చాలా విలువైంది. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు నేను భక్తి చేయగలుగుతాను. డైమండ్ ఉన్నా లేకపోతే నేను భక్తి చేయగలుగుతాను. బంగారు ఉన్నా లేకపోతే నేను భక్తి చేయగలను. నాకు గుడిసెనో లేకపోతే నాకు ఏడంతస్తుల మేడనో ఏదోనో నేను భక్తి చేయగలుగుతాను. అవి యాక్చువల్గా అవసరాలు కానే కాదు అవి. మనకి ఒక ఆరోగ్యకరమైన శరీరం వచ్చి ఆ శరీరంతో మనం భక్తి చేస్తున్నట్లయితే అప్పుడు శరీరానికి కూడా ఒక విలువ ఉంది. సో ఏ ప్రకృతి నుంచి ఈ శరీరం తయారైందో అదే ప్రకృతి నుంచి ఆ డైమండ్ కూడా తయారైంది. ఆ వజ్రం, ఆ బంగారు తయారైంది. అంటే మనిషి యొక్క శరీరం కంటే, మనిషి యొక్క ప్రాణం కంటే అది ఎలా విలువ అవుతుంది? ఏది వజ్రం కావచ్చు, బంగారు కావచ్చు. మనకి మనకి మించి దానికి వాల్యూ ఇస్తున్నాము అని అంటే ఓకేనా, మన జీవితం వేస్ట్ అని అర్థం అప్పటికి. వాటి కోసం మన సంబంధాన్ని తెంపుకుంటున్నామంటే, వాటి కోసం మనం ఎవరినైనా దూరం పెడుతున్నామంటే అంటే మనం మన స్థానాన్ని తగ్గించుకుంటున్నట్లే మనం. మనకంటే విలువైన వాళ్ళు ఇంకెవ్వరు లేరు ఇక్కడ. మన గురించి మనం ఆలోచించడం కంటే ఇంకెవరు మన గురించి అంతగా ఆలోచించరు. సొంత భార్య అని ఆలోచించదు, సొంత భర్త అని ఆలోచించదు, సొంత పిల్లని ఎవ్వరు ఆలోచించరు ఇక్కడ. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మనకంటే విలువైన వాళ్ళు, మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఇన్ ద సెన్స్ మన ప్రపంచంలో వీళ్ళ మనకంటే గొప్ప వాళ్ళేమో, వీళ్ళు మనకంటే అట్లానేమో ఇట్లానేమో అని ఊహల్లో వాళ్ళలాగా మనం ఇమిటేట్ చేయాలని ప్రయత్నిస్తాం. వాళ్ళ స్థానాన్ని మనం తీసుకోవాలని మనం ప్రయత్నిస్తాం. మన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి.
అంటే వాళ్ళు ఎలా అయ్యారో ఆ కష్టం నేను కూడా పడాలి. ఆ ఆ ఆ ప్రయత్నం నేను కూడా చేయాలని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలే తప్ప వాళ్ళు మనం దోచుకోకూడదు. వాళ్ళు మనం ఇమిటేట్ చేయకూడదు. మనకి చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది భక్తులు కానటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో ఎన్నో లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. అరే, ఈ వ్యక్తి ఉదయం నుంచి రాత్రి దాకా భౌతిక ప్రపంచంలోకి వెళ్ళి ఇంత కష్టపడి ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడి అతను ఏదో ఒక 100 200 సంపాదిస్తున్నాడంటే నాలో ఎందుకు ఆ స్ఫూర్తి లేదు కృష్ణుడి మీద? అరే, టెంపరీగా ఉండే టెంపరీగా వచ్చే డబ్బుల కోసం తన జీవితాన్ని పణంగా పెడుతుంటే శాశ్వతంగా కృష్ణుడి కోసం నేను ఏం చేస్తున్నాను అసలు? అతని నుంచి కూడా మన లెసన్ ఎందుకు నేర్చుకోకూడదు? అతని నుంచి మన పాఠం ఎందుకు తీసుకోకూడదు మనం? అతని నుంచి మన ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోకూడదు మనం? ప్రతి వ్యక్తి ఇక్కడ మనకి ఏదో ఒకటి నేర్పిస్తాడు ఇక్కడ. దాంట్లో నుంచి మనం మన కృష్ణుడికి దగ్గరికి ఎలా చేరాలో వాళ్ళ దగ్గర నుంచి మన ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు మనం. డబ్బు కోసం వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని దూరం పెడుతున్నారంటే కృష్ణ భక్తి కోసం ఎందుకు చేయకూడదు? ఆఫ్టర్ తగలబడిపోయే ఆ ఆ డబ్బుల కోసం ఎవరినైనా దూరం పెట్టగలటువంటి స్థితికి అతను వెళ్తున్నాడంటే మరి కృష్ణుడు నాకు దొరికినప్పుడు నా భావన అలాగే ఉండాలి కదా మామూలుగా అయితే. అంటే నేను నెగిటివ్ సెన్స్ లో మాట్లాడట్లేదు. దూరం పెట్టడం ఇక్కడ కూడా మన బంధువులను దూరం పెట్టడం లేదు. అట్లాగా ఆ ఉద్దేశం నేను మాట్లాడట్లేదు. అంటే ది అతని అంత ఇన్స్పైర్ చేస్తుంది, అతను అంత మోటివేట్ చేస్తుంది ఆఫ్టర్ ఆల్ కాగితాలు. మరి అలాంటప్పుడు నాకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని నేను వాళ్ళు వీళ్ళు ఇది అది అని ఎన్నెన్నో సాకులు చెప్పుకుంటా నేను ఎందుకున్నాను అప్పుడు? వాళ్ళు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఎట్లా సరే డబ్బులు కావాల్సిందే. ఆ లక్ష్యం ముందర సరిగ్గా తింటున్నారా, సరిగ్గా పడుకుంటున్నారా, సరిగ్గా ఆరోగ్యం చూసుకుని ఏం చూసుకోవట్లే. అంటే మనతో రానిటువంటి వస్తువులకి వాళ్ళకి అంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగింది అంటే మనకి కృష్ణుడు మనకి ఎందుకు అంత ఇన్స్పిరేషన్ ఇవ్వడం లేదు మనకి? ఎందుకంటే మనము బుద్ధి వరకు నమ్ముతుంది కానీ ఇంకా హృదయంలో భగవంతుని మీద మనకి ఇంకా అంత నమ్మకం రాలా మనకి. వ- మనకి డబ్బుల మీద ఉన్న నమ్మకం కృష్ణుడి మీద లేదు మనకి. మనకి హోదాల మీద ఉన్న నమ్మకం కృష్ణుడి మీద లేదు. మనకి కృష్ణుడి మీద అంత నమ్మకం ఉంటే మన డబ్బుల కోసం డబ్బులు మనం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే మన ప్రవర్తన అలాగే ఉండి ఉంటుంది కృష్ణుడి మీద కూడా అప్పుడు. ఇప్పుడు ఎంతో మంది మనకు వచ్చి చెప్తారు అనమాట. ఇప్పుడు మన క్లాస్ గురించి అడిగినప్పుడు లేకపోతే ఈ సాధన గురించి అడిగినప్పుడు లేదా మీరు వింటున్నారా క్లాస్ వింటున్నారా అని అడిగినప్పుడు ఓకేనా, లేదండి నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, నేను చేయకపోతే వాళ్ళు ఉండలేరు, మేము కదా మేము చూసుకోవాలి కదా, మేము చేసుకోవాలి కదా, వాటి మీద అలా మనకి వాళ్ళు మనకి సమాధానం ఇస్తూ ఉంటారు మనకి. మరి అదే అదే కాన్షియస్నెస్ మనం జాబ్కి వెళ్ళే ఆ, భార్య కావచ్చు లేదా వ్యాపారం చేసే భర్త కావచ్చు. ఏమండి మీరు అంత సంపాదించే అవసరం లేదు, నేను ఉన్నాను, రండి మనం ఆరోగ్యం ఫస్ట్ చూసుకుందాం అని అంటామా మనం అప్పుడు? ఎందుకు పోయి నువ్వు కూడా పోయి జాబ్ చేస్తావు, వద్దులే మనం ఉన్న దాంట్లో ఎప్పుడు సర్దుకుందాం అంటామా అనం? అప్పుడు ఆరోగ్యాలు మనకు గుర్తుండదు. అప్పుడు పోయి మనం బయటికి వెళ్ళి ఎంతైనా కష్టపడడానికి అప్పుడు మనం ఉండి అన్నం పెట్టాలి కదా, మనం ఉండి చేయాలి కదా, మనం ఉండి చూసుకోవాలి కదా, మనం ఉండి వాళ్ళకి నిద్రపోమని చెప్పాలి కదా, అప్పుడు మనకు గుర్తురావు ఇవన్నీ. కానీ భగవద్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట మనకి. ఎంతమంది మనం పిల్లల్ని వదిలేసి మనం జాబులు చేస్తున్నాం, ఎంతమంది పిల్లల్ని వదిలేసి మనం వ్యాపారాలు చేస్తున్నాం, అప్పుడు మనకు గుర్తురాలేదు పిల్లలు వాళ్ళ కోసం మనం ఉండాలని.
కానీ కృష్ణ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అన్ని గుర్తొస్తాయి ఇప్పుడు. మరి ఎన్నిసార్లు మనం టూర్లు పోలేదు, ఇల్లు వాకిళ్ళు వదిలేసుకొని. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎవరు లేకపోతే ఎట్లా? ఎవరో ఒకరు ఉంటే ఉండాలి కదా. కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అన్ని రకాల సాకులు, అన్ని రకాల ఇవి వచ్చేస్తున్నాయి. మరి అదే విధంగా మన ఇళ్ళలో వదిలేసి మనల్ని పక్కకి వెళ్ళి ఎంతో సంపాదించి వచ్చినప్పుడు సేమ్ కన్సర్న్ ఉండాలి కదా అప్పుడు. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్ట్ అవ్వాలి. మరి అక్కడ దానికి మాత్రం మనం హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా వాళ్ళు కష్టపడుతుంటే మనం ఇంకా ఇంకా మంచిదే కదా, ఇంకా మంచిదే కదా అక్కడ ఎంకరేజ్ చేసుకుంటున్నామే. కానీ కృష్ణ భక్తికి వచ్చేసరికి మాత్రం ఎందుకు మనం ఆ, రకరకాలుగా ఆ, అంశాలు చెప్తూ మనం ఎందుకు తప్పించుకుంటున్నాం అప్పుడు? అంటే అంటే మనకి మన భౌతిక స్థానం కంటే, డబ్బుల కంటే, హోదా కంటే కృష్ణుడి మీద అంత నమ్మకం మనకు లేదు. అదే మెయిన్ పాయింట్ అక్కడ. వాటి అదే అందుకని మనం ప్రతిసారి అంటాం వీటి మీద మనకు ఉండే నమ్మకంలో 1% మన కృష్ణుడి మీద నమ్మకం ఉన్నా సరే మన తలరాత్రి ఎప్పుడో మారిపోయి ఉంటాయి. సో, ఎందుకంటే ఇది మాయా నగరం సృష్టించిన మాయా నగరం ఇది. ఈ మాయా నగరంలో భక్తుల్ని మర్చిపోతున్నాం, భగవంతుని మర్చిపోతున్నాం, భక్తిని కూడా మర్చిపోతున్నాం మనం. పరమాత్మని అసలు మర్చిపోతున్నాం, మనతో పాటు ప్రయాణిస్తున్నాడు. మనము మన కుటుంబం కోసం మనం ఎంత మనం ఇదవుతున్నామో మనకు అంతే తీవ్రత భగవంతుని మీద ఉందా, దెన్ ఇట్స్ ఓకే. దాంట్లో ఇంకా ఇబ్బంది ఏం లేదు, బికాజ్ ఇట్స్ బ్యాలెన్స్డ్ అప్పుడు. అలా కాకుండా భక్తి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇది ఉంది, అది ఉంది, ఎన్ని మనం చెప్తున్నాం కదా. సేమ్ అదే విధంగా మనం చెప్పగలగాలి అక్కడ కూడా. మీరు ఇలా కష్టపడతామంటే బంధువులు ఏమనుకుంటారు, మనం టైం అయిపోతే పిల్లలకి ఏమైపోద్ది, మన జీవితం పిల్లల పరిస్థితి ఏమైపోద్ది, అంత కన్సర్న్ మనకుందా? మనం వాళ్ళ బాల్యాన్ని మనం మిస్ అవుతున్నామే, వాళ్ళతో గడిపే క్షణాలు మనం మిస్ అయిపోతున్నామే. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆదరణ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమ మనం ఇవ్వగలుగుతున్నాము. మరి దాన్ని కూడా త్యాగం చేసి మనం కష్టపడుతున్నాం కదా. మరి అదే ఆ, ఏమంటారు, అదే భావన మనకి కృష్ణుడి మీద ఉందా? కొన్ని సందర్భాల్లో అసలు సంపాదనకి వెళ్ళినప్పుడు ఆ, తండ్రి ఎప్పుడో రాత్రికి వస్తే మళ్ళీ ఉదయం వెళ్ళిపోతారు, పిల్లలు కూడా చూడరు అసలు. అదేం తప్పేం కాదు. కానీ అదే భావన మన కృష్ణుడి మీద ఉందా? అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ మాయా నగరం మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. ఆయన అన్నాడు, అలాంటి నగరంను నువ్వు ప్రవేశించిన నీవు ఆత్మజ్ఞానం మరిచి కోరికలతో ఇంద్రతృప్తిలో నిమగ్నమై కారణంగా ఈ పాపపు స్థితిని నువ్వు పొందావు. నన్ను వదిలేసావు, నా గురించి మర్చిపోయి వదిలేసావు, నా గురించి పట్టించుకోవడమే నువ్వు మానేసావు, ఇలాంటి నగరంలోకి ప్రవేశించావు. అసలు నువ్వు నీ ఐడెంటిటీ నువ్వు మర్చిపోయావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని కూడా నీకు గుర్తులేదు ఇప్పుడు నీకు. ఇంద్రతృప్తిలో నిమగ్నం అయ్యావు. ఆ ఇంద్రతృప్తిలో నిమగ్నమయ్యి అనేక కార్యాలు నువ్వు చేసుకుంటా కూర్చున్నావు. ఈ రోజు ఈ పాప స్థితిని నువ్వు పొందావు ఇప్పుడు నువ్వు.
నిజానికి నువ్వు విదర్భుడి కుమార్తెవు కాదు, మలయధ్వజ భార్యవు కావు, పురంజనుని యొక్క భర్తవు కావు. అసలు మనం తీసుకునే ప్రతి స్థానం ఇక్కడ భార్య అంటారా, కూతురు అంటారా, కొడుకు అంటారా, తండ్రి అంటారా, అసలు ఈ మన శాస్త్ర స్థానాలు కాదు. నేను భారతీయుడిని, నేను పలానా రెడ్డి గారిని, నేను పలానా కావుటోళ్ళము. ఇది ఏది మన పర్మనెంట్ కానే కాదు అసలు. కానీ మనం వాటిల్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మన యొక్క ఉనికిని మనం ఉమ్, వాటిలో కూడా ప్రవేశించేటట్టు చేసుకుంటున్నాం మన ఉనికిని. భగవంతుడు అన్నాడు, నా చేత సృష్టించబడిన మాయ కారణంగా నువ్వు ఆడ లేదా మగ అని అనుకుంటున్నావు. నేను సృష్టించిన ఈ మాయ కారణంగానే అసలు నువ్వు ఆడ మగ అని నీకు తెలుస్తుంది. అసలు యాక్చువల్లీ మనం ఆడవాళ్ళం కాదు, మగవాళ్ళం కాదు. లైక్ మనం ఒక రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం, ఇంకో రోజు బ్లూ డ్రెస్ వేసుకుంటాం. మన బ్లాక్ డ్రెస్ కాదు, బ్లూ డ్రెస్ కాదు. నేను శాశ్వతంగా నేను బ్లూ కాదు, నేను శాశ్వతంగా నేను రెడ్ కాదు, శాశ్వతంగా నేను వైట్ కాదు. కానీ ఎన్నో సంవత్సరాలు నేను తెల్ల షర్ట్ వేసుకొని నా రంగు తెల్లగా ఉంది అనుకుంటున్నామా. నా ఒరిజినల్ కలర్ ప్రస్తుతానికి అయితే చామన్ చాయ. కానీ నేను ఎక్కువ కాలం నేను తెల్ల షర్ట్ వేసుకొని నేను తెల్లటోడిని అనుకుంటున్నాం. అందుకే ఇక్కడ నిజానికి మనం ఇద్దరం శుద్ధమైన ఆధ్యాత్మిక జీవులం. ఆత్మ పరమాత్మ రెండు ఆధ్యాత్మిక పదార్థాలు. ఆధ్యాత్మిక జీవనం ఇద్దరం. మన ఇద్దరు ఐడెంటిటీ వేరు. మనం వచ్చింది వేరే దగ్గర నుంచి. మనకి ఈ శరీరంతో సంబంధం లేదు. ఒకసారి మనం కుక్క జన్మ ఎత్తాం, ఒకసారి పంది జన్మ ఎత్తాం. ఈ రకరకాల డ్రెస్సులు మారుతూ ఉన్నాయి. ఒకసారి ఆడ జన్మ ఎత్తాం, ఇంకోసారి మగ జన్మ ఎత్తాం, ఇంకోసారి చెట్టు జన్మలు ఎత్తాం. అద్దంలో ఒకరే అయినప్పటికీ ఇద్దరుగా కనబడతారు. ఇతరులకు ఇద్దరుగా కనబడవచ్చు. అదే విధంగా భగవంతుడు మరి జీవుడికి తేడా ఉన్నది. మన అద్దం చూసుకున్నాము. అద్దం చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా వేరే వ్యక్తి మనలాగే నిలబడుకున్నట్టే కనబడుతున్నాడు. కానీ నాకు తెలుసు మీ ఇద్దరం వేరు వేరు కాదని. కానీ ఇతరులు చూశారనుకోండి, మనం అద్దంలో చూడడం వేరే వాళ్ళు చూసారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే బయట ఒకడున్నాడు, అద్దంలో ఇంకోడు ఉన్నాడే. అంటే భౌతిక వ్యక్తులకి మనం రెండుగా కనబడతాం మనం. ఇతరులకు ఇద్దరుగా కనబడవచ్చు మనం. ఇద్దరు అనేది ఒకరే అయినప్పటికీ ఇద్దరుగా కనబడతారు. ఇద్దరికి ఇద్దరికి ఒకలాగా ఎవరు తెలుసు అది ఇద్దరం ఒకటే అని? అది కేవలం ఎవరైతే ఆత్మను దర్శించుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఏంటనేది. అదే విధంగా భగవంతుడికి జీవుడికి కూడా తేడా ఉంది. ఎట్లాగైతే అద్దంలో ఉన్నటువంటి ఇది కేవలం అది ప్రతిబింబం మాత్రమే. ఇక్కడ ఉంది నిజమైన శరీరం అని రెండు వేరుగా ఒకటి ఉన్నాయో, అట్లాగే గుణాత్మకంగా ఇద్దరం ఒకటే, చూడడానికి ఒకటిలా కనబడుతున్నాం కానీ ఇద్దరు వేరు. ప్రామాణికంగా ఆ, ప్రామాణికంగా చూసుకుంటే ఇద్దరు, పరిమాణంలో చూసుకుంటే ఇద్దరు వేరు. ఇప్పుడు బయట ఉన్నవాడు ఏదైతే అద్దంలో చూసుకుంటున్నాడో వ్యక్తి, నిజమైన వ్యక్తి, అతనిలో ఎమోషన్స్ ఉన్నాయి. కానీ అద్దంలో ఉన్నవాడికి ఎమోషన్స్ ఉన్నాయా? లేవు. అద్దంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతను నవ్వుతాడా, ఏడుస్తాడా? అతనికి ఏం లేదు. రూపంలో ఇద్దరం ఒకటే. బట్ అంతర్గతంగా మాత్రం నా కలిగేటువంటి ఏదైతే బాధలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో దానికి నేను స్పందిస్తాను.
కానీ అద్దంలో ఉన్నటువంటి ఆ, మ్, ఏదైతే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడో అతనికి ఆ ఎమోషన్స్ ఏం లేవు. అతను జస్ట్ మేము ఉన్నాను కాబట్టి అతను ఉన్నాడు అంతే. కానీ తనకి అసలు ఉనికి అనేది లేనే లేదు. కాబట్టి ఈ విధంగా ఒక హంస మరొక హంసకు ఉపదేశించిన తర్వాత భగవంతుడికి వ్యతిరేకం అవ్వడం వలన మరిచిన నిజమైన చైతన్యం గుర్తుకొచ్చింది. ఇప్పుడు అసలైన హంస, అసలైన పరమాత్మ హంస గురువు రూపంలో మనకి గుర్తు చేసినప్పుడు, శాస్త్ర రూపంలో మనకు గుర్తు చేసినప్పుడు, అప్పుడు నాకు నా నిజమైన స్థితి నాకు గుర్తొచ్చింది అనమాట. మేము ఇన్ని జన్మలుగా ఎన్ని డ్రామాలు అయినాయి, ఎన్ని రకాలుగా నేను వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యన పరిభ్రమిస్తూనే ఉన్నాను. వీటికి ఎటువంటి విలువ ఇప్పుడు లేదు. కేవలం అంత ఒక కల్లాగా అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు నాకు తెలిసింది నేను వచ్చింది కృష్ణుడి దగ్గర నుంచి. కాబట్టి నేను కృష్ణుడు చెప్పిన విధంగా భక్తుల సాంగత్యంలో వివిధ భక్తి సంబంధించిన అంశాలని నేను పాటిస్తూ ఇది అనమాట నా నిజమ ప్రయాణం. ఇది అనమాట నా ఉద్దేశం. నేను వచ్చిన దానికి ఉద్దేశం ఇదన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది మనకి. కావున నారదుడు వారు అంటున్నారు, కావున నేను పరోక్షంగా ఓ ఉపమానం రూపంలో నీకు ఆధ్యాత్మిక ఆదేశాన్ని ఇచ్చాను. మొదట్లో భగవంతుడి పరోక్షంగానే అవగతం చేసుకోగలం. కాబట్టి నారదుడు చెప్పిన ప్రాచీన భవిష్యత్తు అంటున్నాడు అనమాట. ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేశాడు కదా, ప్రాచీన భవిష్యత్తుతో స్టార్ట్ చేశాడు నారద వారు. తన కోరికల కోసం చేసే యజ్ఞాల వల్ల ఎటువంటి స్థితికి వెళ్తామో దాన్ని ఒక స్టోరీ రూపంలో తను చెప్పడం జరిగింది. నేను ఆ యొక్క ఉపమానం రూపంలో ఆ కథ లాంటి నిజమైనటువంటి కథ, ఆ కథ ఏమో ఊహాజనికమైందే, బట్ ఆ కథలో నిజమైనటువంటి జీవితాలు మనకి కనబడుతున్నాయి. అందుకే నీకు ఒక కథ రూపంలో చెప్తే నీకు నీకు అర్థమవుతుందేమో అనే భావన నీకు అది చెప్పాను. ఇది నీకు జరగబోయేది. ఓ ప్రాచీన భవిష్యత్తు నీకు జరగబోయే భవిష్యత్తులో నీకు జరగబోయేటువంటి పరిణామాలు ఇవే జరగబోతాయి నీకు. నేను మొదట్లో డైరెక్ట్గా భగవంతుడు అని చెప్తే ఎవరు తీసుకోరు. అందుకే అంత పరోక్షంగా గానే అవగతం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకి ఆ స్థాయి అర్హత మన దగ్గర లేదు. డైరెక్ట్గా మనకి భగవంతుడి గురించి చెప్పితే మనం అర్థం చేసుకునే స్థితిలో మనం లేము మనం. అందుకనే మొదట్లో ఇండైరెక్ట్గా చెప్పడం ప్రారంభిస్తారు. ఇండైరెక్ట్ ప్రీచింగ్ అంటారు. మనం ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ప్రసాదం పెట్టడము, తర్వాత నెమ్మదిగా వాళ్ళ నెమ్మదిగా కార్యక్రమానికి రమ్మ ఫస్ట్ లో భగవంతుడు డైరెక్ట్గా అని చెప్తే మాకు వద్దులే, మాకు ఆల్రెడీ తెలుసు అంటారు. తెలిసింది ఏముండదు అక్కడ. సో మనం ఒక ఉపమాన రూపంలో నారదుల వారు మనకి అయినా మన గురించి కూడా ఇప్పుడు ఒక విధంగా మన గురించి మనకు అర్థమవుతోంది. మన భవిష్యత్తు ఏమైపోతుందో మనం భక్తి చేయకపోతే, లేదా గురువు యొక్క ఆదేశాలను మనం తీసుకొని మనం ఆ విధంగా నడుచుకోకపోతే, మాయ మన పక్కనే మనతో పాటే అది అలాగే ఉంది. కృష్ణుడిని మర్చిపోయి ఉన్నామంటే మనం మాయా కాన్షియస్ లో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు మనం గుర్తుపెట్టుకొని తదనుగుణంగా మనం మన జీవితాన్ని మలుచుకుంటున్నామంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామని అర్థం. మాయ అంటే అదేమో ఒక ఆడవ రూపంలో మంచి పట్టుకోవడం కాదు. కృష్ణుడిని మర్చిపోవడం అంటేనే మాయలో ఉన్నామనే అర్థం అని మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇంకా రేపు క్లాస్లో మళ్ళీ 29వ అధ్యాయంలో మళ్ళీ ఇప్పుడు ప్రాచీన భవిష్యత్తు చెప్పాడు కదా, నాదో ప్రాచీన భవిష్యత్తు చెప్పాడు కదా, ఉపమానం చెప్పాడు కదా, ఆయన కూడా అర్థం కాల అసలు ఈ చండవేగ ఎవరు, ఈ ప్రజ్వర ఎవరు, ఈ పురంజని ఎవరు. మనకి అర్థమైంది ఎందుకనంటే మనం వివరణ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. ఆచార్యులు వారు మనకి భాషల రూపంలో ఇచ్చారు కాబట్టి మనకి చెప్పంగానే మనకు టక్కని ఇప్పుడు అర్థమైపోయింది.
ఎంతమందికి అర్థమైంది నాకు తెలిసి 1% 2% అర్థమైతే గొప్ప విషయం ఇప్పటికి కూడా మనం మాట్లాడుకునే అంశాలు. ఇక్కడ అర్థమైంది అని అంటే దాని యొక్క పరిణామం ఏంటంటే మనం యాక్షన్లోకి వెళ్తాం మనం. అంటే మనం దాన్ని పాటించడానికి ప్రయత్నించడమే నాకు అర్థమైందని చెప్పడానికి ఒక సూచన అది. నేను విన్నాను, కానీ నేను మళ్ళీ నిన్న ఎలాగున్నాను ఇప్పుడు కూడా అలాగే ఉండబోతున్నాను, రేపు కూడా అలాగే ఉండబోతుంటే మనకి ఏం అర్థం కాలేదని అర్థం అది. అర్థమయ్యి ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంతకాలం ఇలా గడిచిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అని, దానికి ఏం కావాలో దానికి సంబంధించినవన్నీ మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం మనం. సో అందువల్ల ప్రాచీన భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ చెప్తాడు కథ. 29వ అధ్యాయంలో ఒక భాగం మళ్ళీ అన్ని చెప్తారన్నమాట. పురంజన్ అంటే ఎవరు, చండవేగ అంటే ఎవరు, ఆ, మిగతా ఈ 9 అసలు ఈ నగరం 9 ద్వారాలు అంటే ఏంటి, ఈ నగరం ఏంటి, దాంట్లో సర్పం ఏంటి, మళ్ళీ చెప్తాడు అన్ని మళ్ళీ. ఎందుకంటే నాకు నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పింది అంటాడు ప్రాచీన భవిష్యత్తు. ఎందుకంటే విపరీతమైన కోరికలు ఉండే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది సబ్జెక్ట్ ఇది. విపరీతమైన కోరికలు, విపరీతమైనటువంటి అహంకారం, గర్వం ఉండే వాళ్ళకి ఇది అర్థం కాదు ఈ సబ్జెక్ట్ అసలు. అయితే లక్కీగా మొహమాట పడకుండా, ఎక్కడ ఏమనుకుంటారో అని ఏమాత్రం కొంచెం కూడా ఆ, ఇబ్బంది పడకుండా అడిగాడు చూసారా, అది గొప్పతనం. ఏమంది ప్రాబ్లమే లేదు. అవి ఎక్కడనే మళ్ళీ అడిగితే మళ్ళీ అందరూ నన్ను ఏమనుకుంటారు, ఇది కూడా వీరికి అర్థం కాదు, ఎక్కడ వీళ్ళు హేళన చేస్తారు అని 99% మంది గమ్ముగా అలా ఉండిపోయేసి వాళ్ళ జీవితాలు మళ్ళీ భక్తిలో అర్థమైనా కూడా వాళ్ళు ముందుకు పోలేక భక్తి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు 99% ఉన్నారు. కానీ ప్రాచీన పరిస్థితి సిగ్గుపడలేదు, భయపడలేదు, మొహమాట పడలేదు. నాకు అర్థం కాలేదు స్వామి, దయచేసి మళ్ళీ చెప్పండి అని అడిగాడు మళ్ళీ. అది అది గొప్పతనం అక్కడ. మనం అర్థం కాలేదని మనం అవహేళన చేయాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా, అది కృష్ణుడికి ఇష్టం. గురువు దగ్గర మన ఎంత చెవటలము అని మనం పోర్ట్రే చేయగలిగితే ఆయన మనకు అంత సహాయం చేస్తాడు. గురువు దగ్గర మనం చాలా జ్ఞానవంతులు, మనకి అన్ని అర్థమైన కటింగ్ ఇచ్చామనుకోండి, ఏనా, ఆయన దయ మనకు దొరకదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు నిజంగా ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు నాకు. కానీ చెప్తే మాత్రం నేను విని నేను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న ఈ భావన ఉన్న వాళ్ళు మాత్రమే భక్తిలో మొదట్లో వాళ్ళకి ఏమీ తెలియకపోయినా, వాళ్ళకి ఏమీ రాకపోయినా కూడా ఈ యొక్క భావన వాళ్ళని భక్తిలో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యేటట్టు చేస్తుంది. ఇక్కడ మొహమాటాలు, సిగ్గుపడ్డాలు, తెలుసుకోవడానికి ఆ, మనం భయపడడం అనేది ఉండకూడదు అసలు. అంటే ఏమని ఒక మాట అంటారు, రెండు మాటలు తిడతారు, అయితే ఏమని నాకు కావాల్సింది కృష్ణుడి దగ్గర పోవడం నాకు కావాలి, కానీ నేను మొహమాట పడినా భయపడినా లేకపోతే ఇంకేది జరిగినా సరే నేనే లూజ్ అవబోయేది. ఎందుకంటే నాకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటేనే నేను క్లియర్గా నేను స్టెప్స్ తీసుకోగలుగుతా భక్తిలో. నాకు సరిగ్గా అర్థం కాకపోతే నేను ఆ సేవని కానీ సరైన భావన నేను చేయలేను సేవని. ఆయన రాజు పొజిషన్లో ఉన్నాడు, ప్రాచీన భవిష్యత్తు రాజు పొజిషన్లో ఉండి కూడా తన తన యొక్క స్థితిని చెప్పేశాడు, నాకు అర్థం కాలేదు స్వామి నాకు చెప్పండి అని చెప్పాడు. అది గ్రేట్ అసలు, దట్ ఈస్ అది. ఆ, నిజంగా చెప్పాలంటే అండ్ ఆధ్యాత్మిక ఆచార్యులు, గురువులు మనకి రెండో సజీవనంగా సిద్ధంగా ఉంటారు, మూడో సజీవనంగా సిద్ధంగా ఉంటారు, ప్రొవైడెడ్ మీరు చెప్పిన దాన్ని మీరు ఏం చేస్తున్నారు అనేది అది కొలమానం కింద తీసుకుంటారు. చెప్పింది మనం పాటించకుండా మళ్ళీ అదే ప్రశ్న వేశాడు పాటించకుండా,
అదే ప్రశ్న వేస్తాడు, మళ్ళీ చెప్తారు, మూడోసారి వేస్తాడు అనుకోండి, ఈ చెప్పి వేసిన అప్పుడు కామ్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే చెప్పిన దాన్ని నువ్వు చేయకపోతే నువ్వు సీరియస్గా తీసుకోలేదని అర్థం. మనం దాన్ని సీరియస్గా తీసుకోలేదని అర్థం. మరి సీరియస్గా తీసుకోవాలని లేని వాళ్ళ దగ్గర పడిపోయి మనం ఎందుకు అనవసరమైన టైం వేస్ట్ చేయాలి? దీనికంటే కూడా ఎంతో కొన్ని వేల మంది ఉన్నారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, మనం వాళ్ళ దగ్గరికి పోదాం అనుకుంటారు. గురువు దగ్గర మనకు వాల్యూ ఎప్పుడు ఒకటే అన్నమాట. ఇచ్చిన ఆదేశాన్ని ఎంతవరకు మన ప్రాణంతో సమానంగా తీసుకొని మనం పాటిస్తున్నాం అనేది కొలమానం ఇక్కడ. మనం కోట్లు ఇవ్వచ్చు డొనేషన్ కింద, లేదా మన శాస్త్రాల్లో అటు ఇటు తిప్పి వందల శ్లోకాలు కోట్ చేసి దడ కొట్టచ్చు మనం. ఇవన్నీ లెక్కలోకి రావు, అస్సలు లెక్కలోకే రావు అసలు. భగవంతుడు మీకు ఆ అవకాశం ఇచ్చాడు, మీకు ఆ భాగ్యం, గత జన్మ పుణ్యం చేస్తున్నారు, మీకు ఆ టాలెంట్స్ వచ్చాయి. ఇంకా దట్స్ ఎ డిఫరెంట్ కేస్ అది. టాలెంట్స్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, అది గత జన్మ సుకృతి మీకు వచ్చినాయి. బట్ దాన్ని ఉపయోగించుకొని మీరు కృష్ణ భక్తిలో ఎంత ఎదగడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, అది ప్రామాణికం అవుతుంది గురువు దగ్గర. సో మన దగ్గర తెలివితేటలు ఉండొచ్చు, లేదా గొప్ప గొప్ప క్వాలిఫికేషన్, అంత చదివా ఇంత చదివాము అని చెప్పొచ్చు, అదే మన దగ్గర ఇంత డబ్బులు ఉండొచ్చు, అవి ఎక్స్ట్రా కొమ్ములు ఏమి కాదనమాట మనకి. అవి ఉంటే కొమ్ములు ఉంటే అవన్నీ ఎప్పుడో ఊడి పడిపోతాయి ఎప్పుడో ఒకసారి. వాటిని చూసి మనకి గర్వం, అహంకారం, వాటిని చూసి మనం ఎక్కువ కాలం మనం సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదు. అవి ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా అవి పోయే తీరేటివి అయ్యాయి. కాబట్టి మనం వినమ్రత అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే దానికోసం, నాకు ఎన్ని ఉన్నా కూడా నన్ను కాపాడలేవు అనేటువంటి అంటే అవగాహనతో మనం ఉండాలి. అందుకనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం. సేవయ అనే దగ్గరే మనకి వినమ్రత ఉంది. వినమ్రంగా ఉండేవాడు మాత్రమే సేవ చేయగలుగుతాడు. అంటే నా దగ్గర కోట్లు ఉన్నాయి, నేను నేను చాలా చాలా చదువులు చదివాను నేను, లేదా నా స్థాయి ఇది, అవన్నీ పనికిరావు ఇక్కడ. అవన్నీ ఉంటే వినమ్రత అసలు రానే రాదు అసలు. వినమ్రతతో కూడుకున్న సేవకి వినమ్రత లేకుండా ఉన్న సేవకి చాలా తేడా ఉంది. వినమ్రత లేని సేవ 2 రోజుల కంటే మించి చేయలేము మనం. వినమ్రతతో కూడుకున్న సేవలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని అపవాదాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే సేవ వదలరు. ఎందుకంటే వినమ్రంగా వాళ్ళు నాకు ఈ సేవ దొరకడమే భాగ్యం అనుకుంటున్నారు. వినమ్రత లేని సేవ అంటే అర్థం ఏంటంటే, నాకు నాకు టైం పాస్కి నేను ఇది కూడా చేస్తున్నాను నేను. ఎందుకంటే అందరి దృష్టిలో బా పలానా వ్యక్తి ఆడు కూడా పోయి సేవ చేస్తున్నాడా, బా చాలా గొప్ప వ్యక్తి అబ్బా అని సమాజం అనుకూలం చేసే సేవలన్నీ ఎక్కువ కాలం సాగవు. సో అందువల్ల మనం ఆ, గురువు దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఇక్కడ మనకి పరమాత్ముడు ఒక గురువుగా, ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో మనకి పరమాత్ముడు గురువుగా మనకి ఆయన ముందుకు వస్తున్నాడు. కానీ ప్రాచీన పరిషత్ ఎక్కడ తన 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 ఎన్నో బాగా డబ్బు ఉంది, హోదా ఉన్నా కూడా అర్థం కాలేనప్పుడు అర్థం కాలేదని అడిగి మళ్ళీ చెప్పించుకుంటున్నాడు. నేను రాజును కదా, ఇప్పుడు అడిగితే అందరూ ఏమనుకుంటారు, వీళ్ళందరూ హేళన చేయరా, రాజు అయ్యండి నేనేందుకు పోయాను అడగడం ఏంది, ఎక్కడగానే అవ్వాల. అందుకే తర్వాత మీరు చూడండి ప్రాచీన పరిస్థితి ఏం చేస్తాడు తర్వాత. సో మిగిలింది మనం రేపు చూస్తాం. 29వ అధ్యాయం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव की जय. गौर प्रेमानंद हरि हरि.